అందరికీ హాయ్ అండి. అయితే నేను ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ వీడియో చేద్దామని అనుకున్నాను అనమాట. అయితే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రడక్షన్ వీడియో ముందుగా చేయాలని చెప్పి నాకు చాలామంది చెప్పారు. కానీ నాకు ఈ విషయం తెలీదు, లేట్గా తెలిసింది. ఇప్పటికే నా ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేసేసాను. ఇంట్రడక్షన్ వీడియో చేయాలని కూడా నాకు తెలీదు. సరే ఓకే, ఇప్పటికైనా సరే చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట ఈ వీడియో. వాళ్ళకి చెప్తున్నాను, ఇది నా మొదటి వీడియో అయితే కాదండి. నేను ఆల్రెడీ చాలా వీడియోసే చేసేసాను. ఇప్పుడైతే ఒక ఇంట్రడక్షన్ లాగా ఒక వీడియో చేద్దాము అంటే, ఇలా ఇంట్రడక్షన్ వీడియో చేయటం వల్ల ఏంటంటే కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ ఉంటుందంట. ఇది నాకు ముందు తెలీదు. సో ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. నా పేరు మాలతి. నా ఛానల్ నేమ్ వచ్చి మాలతి థాట్స్. నా ఛానల్లో రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ అండ్ క్రాఫ్ట్, డిఐవై ఇలాగా చాలా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చేశాను. ఇంకా వ్లాగ్స్ కూడా చేశాను. ఇంకా షాపింగ్, నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేవి ఇవన్నీ కూడా చేశాను. అండ్ పెయింటింగ్ వీడియోస్ కూడా చేశాను. ఇక ముందు కూడా పెయింటింగ్ వీడియోస్ కూడా చేస్తాను. ఇలా నాకు తెలిసిన కొన్ని టిప్స్, ట్రిక్స్, కొన్ని హ్యాక్స్ కూడా, కిచెన్ టిప్స్ కావచ్చు, హోమ్ క్లీనింగ్ టిప్స్, అలా చాలా వరకు నాకు తెలిసినవన్నీ కూడా నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ రూపంలో. ఇప్పటి వరకు నాకు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 3 months అవుతుంది. ఇంకా నా వీడియోస్ అయితే ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి గ్రోత్ అనేది అంత తొందరగా ఉండదు. నాకు తెలుసు ఆ విషయం. కొద్దిగా మనం ప్రతి దాంట్లోని కష్టపడాలి. నేనైతే కష్టపడే చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియో ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకుంటున్నాను. ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, అప్లోడ్ చేయటం, ఇంకా థంబ్నెయిల్స్, టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కూడా నా ఓన్గా నేనే చేసుకుంటున్నాను. ఇలాగా చేసే వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. నేను ఒక హౌస్ వైఫ్నండి. హౌస్ వైఫ్గా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అయితే ఒక ఐడియా అయితే వచ్చింది. సరే చేద్దాము. తర్వాత ఇంకా నేను ఎలాగో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఏ వర్క్ బయటికి వెళ్ళి వర్క్ చేసేది ఏమీ లేదు. నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ నేను బయటికి వెళ్ళి చేసేది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము, ఒక 1 year చూద్దాము ఎలా ఉంటుందో రీచ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ ఒక 1 week to 10 days వరకు అయితే కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడైతే ఓకే, అంత నార్మల్గానే పోస్ట్ చేస్తున్నాను, టైం చూసుకుంటాను. మీకు కనుక ఒకవేళ నా వీడియోస్ చూడండి, మీకు చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. అందరికీ యూస్ఫుల్ అయిన వీడియోస్ మాత్రమే నేను చేస్తాను. అలాగే వ్లాగ్స్ కూడా చేస్తాను, కుకింగ్ వ్లాగ్స్ చేస్తాను, ఇంకా పెయింటింగ్ వీడియోస్ చేస్తాను, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్, హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తాను. మీకు కావాల్సిన టిప్స్ కూడా ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే సపోర్ట్ చేయండి. ఫస్ట్ నేను అనుకున్నది ఏమిటంటే, మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఏదైనా ఒకటి రావాలి కదా అనుకున్నాను. అయితే నాకు ఏమొచ్చు ఏంటి అనేది నేను ఆలోచించాను, నేనేం చేయగలను యూట్యూబ్లో అని. ఆ తర్వాత ఇలా ఆలోచిస్తూ నాకు అప్పుడు అనిపించింది, మనము కొత్తగా ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీలో ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది కదా, దాన్ని నువ్వు బయటికి తీసి వీడియో రూపంలో చూపించవచ్చు. అలా నేను చేస్తున్నాను అనమాట. నాకు ఏమేమైతే వచ్చో వాటన్నింటినీ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడదామని అయితే అనుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. నాకు తెలిసినంత వరకు నేను ఏమేం చేయగలను ఏంటి అనేది వ్లాగ్స్, కుకింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, నేను స్టార్ట్ చేయడానికి రీజన్స్ అయితే చాలానే ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ నేను తర్వాత వీడియోలో ఖచ్చితంగా అయితే చెప్తాను. అది ఎప్పుడు చెప్తానంటే కొంచెం టైం ఉంది, నేను ఎప్పుడు చెప్పాలి అనే దానికి. ఒక పర్పస్ మీదే నేను ఇది అయితే స్టార్ట్ చేశాను. మీరైతే అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. కొత్త ఛానల్కి నాకు తెలిసి పెద్దగా సపోర్ట్ అయితే ఉండదు. చూద్దాము ఎంతవరకు నాకు రీచ్ వస్తుందో ఏంటో అని. ఒకసారి అయితే మనము ట్రై చేయకుండా ఉండేదానికన్నా కూడా ట్రై చేసి ఫెయిల్ అయినా పర్వాలేదు కదా.
నా పేరు మాలతి. నా ఛానల్ నేమ్ వచ్చి మాలతి థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అందరికీ.